కాకినాడ 36వ వార్డులో నల్లూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ చలివేంద్రం విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి కొమ్మిరెడ్డి వారి వీధికి చెందిన చిల్లా రమణారెడ్డి దాతగా ముందుకు వచ్చి సుమారు 200 మంది పాదచారులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు మాట్లాడుతూ 25 రోజులుగా నిరాటంకంగా కొనసాగుతున్న ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నగరంలో ఆదర్శవంతమైన సేవా కార్యక్రమంగా గుర్తింపు పొందిందని అన్నారు. నిర్వాహకులు నల్లూరి శ్రీనివాస్, తులసి దంపతులను అభినందించారు. అలాగే నల్లూరి తులసికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఎమ్మెల్యే వనమడి కొండబాబు నగర టీడీపీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మజ్జిగ పంపిణీకి సహకరించిన దాత చిల్లా రమణారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబుల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి బాలాజీతో పాటు టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అనే ఒకసారి ఓకే. హ్యాపీ ముందు మీ ఆయన గారు పెట్టండి, మీరు మేడం గారు పెట్టండి. ముందు మీరు తిన్నారా? ముందు మీరు తిన్నారా? పెట్టమను పీసు కట్టేసి పెట్టి పిల్లలు మంచి గట్టిగా తాగరు. ఈరోజు మన 36వ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ అయిన మన శ్రీనివాస్ గారి యొక్క భార్య తులసి గారు, అలాగే మన త్రిపుర సుందర గుడి యొక్క చైర్మన్, త్రిపుర సుందర గుడి డైరెక్టర్ గారి అయిన తులసి గారి పుట్టినరోజు సందర్భంగా మరి 36వ వార్డులో మనం అందరం కలుసుకోవడం జరిగింది. మరి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరి తెలుగుదేశం పార్టీకి ఆయనే కాకుండా తన భార్య కూడా తన పిల్లలతో సైతం మరి ఆనాటి నుంచి కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి కూడా వీరి యొక్క కుటుంబం అంతా కూడా మరి తెలుగుదేశానికి ఎంతో కష్టపడి ఈవేళ విజయాన్ని సాధించడానికి మరి ఈవేళ సహాయం చేసినందుకు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి తరపున, చంద్రబాబు నాయుడు గారి తరపున, నా తరపున, మా కార్యకర్తల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఈరోజు ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి మన చిల్లా రమణారెడ్డి గారి యొక్క సహాయంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. 200 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా వీళ్ళ కుటుంబం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఉన్నతమైన పదవులు ఆ భగవంతుడు వీళ్ళు అధిరోహించి ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి కొండబాబు గారి తరపున, మా తరపున, తెలుగుదేశం పార్టీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.